యువకులకు యువతులకు ఈ మాట చెప్తున్నాను. మీ లైఫ్లో ఇప్పుడు మీరున్నటువంటి స్టేజ్లో మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మీకు చాలా ప్రశ్నలు ఉంటాయి, చాలా పోరాటం ఉంటుంది, కంపారిజన్ ఎక్కువ ఉంటుంది. పక్కనోళ్ళు కంపేర్ చేస్తారు, మిమ్మల్ని మీరు చేసుకుంటారు. అందంలో కంపారిజన్, చదువులో కంపారిజన్, ధనంలో కంపారిజన్, కులంలో కంపారిజన్, మతంలో కంపారిజన్, ప్రతి చోట్ల పోల్చుకోవటం ఎక్కువ. కానీ మీ నాన్న మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మిమ్మల్ని ప్రేమించే నాన్న. అయితే మీ నాన్న మిమ్మల్ని పిలుస్తున్నాడు. నీ యవ్వన ప్రాయంలో, నీ యువతలో, ఇన్ యువర్ యూత్ఫుల్నెస్, కమ్ టు యువర్ ఫాదర్. నీ తండ్రి దగ్గరికి వచ్చి ఆయన కౌగిలిని ఒక్కసారి అనుభవించి చూడు. నీ జీవితం మారిపోతుంది. నా జీవితం మారింది. నా జీవితం భేషుగ్గా మారింది. పెంట కుప్పల మీద పడి ఉండేవాడిని. భయంకరంగా నేను మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి ఉన్నవాడిని. నా జీవితాన్ని మార్చాడు. నీ జీవితాన్ని మారుస్తాడు. అండ్ టుడే, ఈరోజు, ఒకానొకప్పుడు నేను బ్రతికే గనక బ్రతికునుంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి అసహ్యించుకునేవారు. ఈరోజు గర్వపడక్కర్లేదు, కనీసం అసహ్యించుకోరు. గర్వపడక్కర్లేదు, కనీసం అసహ్యించుకోరు. ఈ రాత్రి ఈ పిలుపు మీ నాన్నది. మీ నాన్న మిమ్మల్ని పిలుస్తున్నాడు. నేను ఒక ఉద్యమం చేస్తున్నాను. ఆ ఉద్యమంలో నా పిల్లలందరినీ పోగేస్తున్నాను, ఒక్క శరీరంగా పోగేస్తున్నాను. ఆ శరీరంలో నువ్వు భాగమవుతావా అని పిలుస్తున్నాడు. నిర్ణయం తీసుకుంటే నీకు మంచిది.